Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.2లో ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. సాల్వ్ ది ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ ఎస్ అనే వేరియబుల్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలోనే మార్చేయాలి, టీని ఎస్లోనే మార్చేయాలి. జనరల్గా మనం ఆన్సర్లో ఏంటి ఇష్టపడతాం? ఫస్ట్ ఎస్ ఉంది కాబట్టి ఆన్సర్లో ఫస్ట్ ఎస్ ఆన్సర్ వచ్చి తర్వాత టీ ఆన్సర్ రావడానికి ఇష్టపడతాం. అంటే కాదు, ముందు టీ వచ్చేసా పర్వాలేదు, కానీ మనం ఫాలో అంటే మనం ఎక్స్పెక్ట్ చేసి ఆర్డర్ అయితే కొంతమందికి అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, ఈ మైనస్ టీని ముందర పంపిస్తున్నాను నేను. అప్పుడు ఏమైంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ టీ బికమ్స్ ప్లస్ టీ అయింది. ఇప్పుడు నేను ఎస్ బదులు ఈ 3 ప్లస్ టీని సబ్స్టిట్యూట్ చేయడమే సబ్స్టిట్యూషన్ మెథడ్. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఎస్ అనేది కనుమరుగు అయిపోతుంది, ఎస్ కనిపించదు, ముందు మన టీ వచ్చేస్తుంది ఆన్సర్. అలా కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ ఎస్ అని రప్పిద్దాం అనుకుంటున్నాను. సో అందుకని మళ్ళీ 3 ఇటు పంపిస్తున్నాను నేను. 3 ఇటు వస్తే ఏమవుతుంది, టీ ఒక్కటే ఉండిపోతుంది రైట్ సైడ్. టీ ఈక్వల్ టు ఎస్ మైనస్ 3. ఎస్ మైనస్ 3 ఇది నేను ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుంటాను. అంటే నేను టీ అనే వేరియబుల్ని ఎస్లో మార్చేయబోతున్నాను. ఆ రకంగా సాల్వ్ చేస్తే ఫస్ట్ ఎస్ అనేది వస్తుంది కాబట్టి రైట్. ఇప్పుడు మరి ఇచ్చేయండి, ఇది ఇలా ఈ రకంగా ఉంటుంది. ఇలా ఉంటే చాలా ఈజీ, ఏమీ లేదు. ఈ న్యూమరేటర్ని ఈ డినామినేటర్తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ ఎస్ ఈజ్ 2s. ఇక్కడ నేను రాస్తున్నాను. ఈ న్యూమరేటర్ని ఈ డినామినేటర్తో మల్టిప్లై చేయండి. 3 ఇంటూ టీ ఈజ్ 3t. మరి మధ్యలో సింబల్ ఏంటి, ఇక్కడ ప్లస్ కదా ఉంది క్వశ్చన్లో, ఆ ప్లస్ సైడ్ పెట్టేయండి. బై ఈ 3ని ఈ 2తో మల్టిప్లై చేయండి. 3 2s are 6 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్లో ఇచ్చినటువంటి 6. ఇక్కడ నేను ఏం చేశానంటే ఎల్సిఎం తీసుకున్నాను అంతే. 3కి 2కి 6 ఎల్సిఎం కాబట్టి 3 2s are 6 ఆ 2తో ఎస్ మల్టిప్లై చేశాను. 2 3s are 6 ఆ 3తో టీని మల్టిప్లై చేశాను. సింపుల్గా అర్థం అవడానికి ఈ రెండు నెంబర్స్ ఎప్పుడైనా డిఫరెంట్గా ఉన్నప్పుడు, ఓకే, అంటే ఈ రెండింటికి ఇంకా హెచ్సిఎఫ్ వేరే ఏం లేదు, ఇంకా 2 ఇంటూ 3 తప్ప ఇంకేమీ లేదు, 6 తప్ప. అలా అనుకున్నప్పుడు ఈ న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసేసి ఈ న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసేసి ఈ రెండు డినామినేటర్ కూడా మల్టిప్లై చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, 2s ప్లస్ 3t ఈజ్ ఈక్వల్ టు 6 అని 6 మల్టిప్లై చేస్తుంది. 6 6 36. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. మనం ఫాలో అయ్యే మెథడ్ ఏంటి, సబ్స్టిట్యూషన్ మెథడ్. కాబట్టి సబ్స్టిట్యూట్ ఈ వాల్యూ ఏది, t ఈక్వల్ టు s మైనస్ 3 ఇన్ ఈక్వేషన్ 2. నేను సింపుల్గా ఈక్వేషన్ ఈక్యూ అని రాస్తానంటే మనకేమొస్తుంది, వి గెట్ దట్. ఈక్వేషన్ 2 అని సెలెక్ట్ చేస్తాం కదా, ఆ ఈక్వేషన్ 2 పర్ఫెక్ట్గా రాసుకుందాం. 2s ప్లస్ 3t ఈజ్ ఈక్వల్ టు 36. ఇప్పుడు నేను టీ బదులు టీ రాయకుండా ఎస్ మైనస్ 3 రాస్తున్నాను. అంటే 2s ప్లస్ 3 టైమ్స్ టీ అంటే మనం అనుకున్నట్టు ఎస్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 36. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తాను. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, 2s ప్లస్ 3 ఇంటూ ఎస్ ఈజ్ 3s మైనస్ 3 3s are 9 ఈజ్ ఈక్వల్ టు 36. 2s ప్లస్ 3s వరకు మనం యాడ్ చేయొచ్చు, 5s అవుతుంది. ఈ మైనస్ 9 కాన్స్టెంట్ కదా, ఇటు పంపించేద్దాం. 36 ప్లస్ 9 45 అవుతుంది. దీన్ని బట్టి మనకి ఎస్ కావాలి అంటే 45 డివైడెడ్ బై 5 అంటే 9 వస్తుంది. 45 డివైడెడ్ బై 5 అంటే 5 హౌ మచ్ సార్ 45 5 9 సార్ ఎస్ ఈక్వల్ 9 వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే సబ్స్టిట్యూట్ ఎస్ ఈక్వల్ టు 9 ఇన్ ఈక్వేషన్ 1. we get that. మనం ఏ ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకున్నాం, 1ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ క్లియర్గా ముందు రాద్దాం. టీ ఈక్వల్ టు ఎస్ మైనస్ 3, కానీ ఎస్ అంటే 9 కాబట్టి టీ ఈక్వల్ టు 9 మైనస్ 3 అంటే 6. దేర్ఫోర్ టీ ఈక్వల్ టు 6 వచ్చింది. సో ఫైనల్గా సొల్యూషన్ ఏంటి అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ టీ ఈక్వల్ టు 6. ఇది మనకు కావాలంటే ఇందులో వెరిఫై చేసి చూసుకోవచ్చు.
ఓకే, 9 - 6 అనేది 3 కదా, ఎస్ అంటే 9 కాబట్టి టీ అంటే 6 కాబట్టి 9 - 6 is 3. ఫస్ట్ వన్ ఓకే. సెకండ్ వన్ ఎస్ని బై 3 చేయండి, 9 బై 3 చేస్తే 3, టీని బై 2 చేయండి, 6ని బై 2 చేస్తే అదొక 3, 3 + 3 6 కదా. సో ఇది ఏంటంటే ఈ సొల్యూషన్ అనేది దీన్ని కూడా సాటిస్ఫై చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ అనేది నేర్చుకోవచ్చు. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.